లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, తెలివి తక్కువ సీతయ్య. గుంజపడుగ అనే గ్రామంలో సీతయ్య ఉండేవాడు. సీతయ్య చాలా అమాయకుడు. ఒకసారి తన బంధువుల ఇంటికి పొరుగు ఊరు సిరిపురం వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఊరికి ఎలా వెళ్ళాలి అని తన భార్యను అడిగాడు. ఆమె ముక్కుసూటిగా వెళ్ళండి అంది. ఓహో, ముక్కుసూటిగా వెళ్ళాలి అంతే కదా అనుకుంటూ బయలుదేరాడు. ముక్కుసూటిగా పోతుండగా ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చింది. సీతయ్య చెట్టెక్కాడు, కానీ దిగడం ఎలాగో తెలియలేదు. ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని చూడసాగాడు. దూరం నుంచి ఒక ఎడ్ల బండి వస్తుండడం గమనించాడు. ఆ బండి రామయ్యది. బండిలో ఉన్న అతన్ని గుర్తుపట్టి సీతయ్య బిగ్గరగా పిలిచాడు. ఆ కేకలకు రామయ్య బండి ఆపి, సీతయ్య, ఏమైంది? ఆ చెట్టు ఎందుకు ఎక్కావు అని అడిగాడు. మర్రి చెట్టు తన మార్గంలో ఎలా అడ్డం వచ్చిందో చెప్పి దాటి వెళ్లేందుకు చెట్టు ఎక్కానని సీతయ్య చెప్పాడు. మరి నీకు చెట్టు దిగడం రాదా అని రామయ్య అడిగితే, లేదు, అందుకే ఇక్కడే ఉండి ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాను అని చెప్పాడు సీతయ్య. నువ్వేమీ గాబరా పడకు, మెల్లగా ఓడలు పట్టుకుని జారు, నేను బండిపై నుంచి నిన్ను అందుకుని దింపుతాను అన్నాడు. రామయ్య బండిపై నుండి నిలబడి సీతయ్యను మెల్లగా దింపుతుండగా సీతయ్య, ఏమయ్యో, మెల్లగా మెల్లగా అనడం మొదలుపెట్టాడు. దానితో ఎడ్లు ముందుకు కదిలాయి. ఇద్దరూ ఢామని కింద పడ్డారు. రామయ్య, సీతయ్య ఒకరి మీద ఒకరు పడ్డారు. రామయ్య కాలు బెణికింది. సీతయ్యకు మాత్రం గాయాలేమీ కాలేదు. అయ్యో రామయ్య, గాయం బాగా తగిలిందా అని అడిగాడు. సీతయ్య, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీకు సహాయం చేద్దామంటే నాకు గాయమైంది. సరే, అంతా నా ప్రారబ్ధం అన్నాడు. బెణికిన స్థలంలో నూనె రాస్తే తగ్గుతుందంటూ సీతయ్యకు డబ్బులిచ్చి దుకాణానికి వెళ్ళి నూనె తీసుకుని రమ్మన్నాడు. సరే అని సీతయ్య దుకాణానికి వెళ్ళాడు. షావుకారు నూనె గిన్నెలో పోసి ఇచ్చాడు. తననందరూ తెలివి తక్కువవాడు అంటారని సీతయ్య జ్ఞాపకం తెచ్చుకొని ఆ షావుకారుని, నూనె ఇంతేనా, కొసరేమీ పోయవా అని అడిగాడు. అప్పుడు షావుకారు, గిన్నె నిండుగా నూనె ఉంది, కొసరు పోసేందుకు ఖాళీ లేదు కదా అన్నాడు. కొసరు పోయడం తప్పించుకోవాలనుకుంటున్నాడని అనుకుని, చూడు, ఈ గిన్నె అడుగు భాగం లొట్టగా ఉంది, ఇక్కడ పోయి అని గిన్నెను వంచాడు. అంతే, ఆ గిన్నెలోని నూనె నేలపాలైంది. అతని తెలివి తక్కువతనానికి షావుకారు నవ్వుకున్నాడు. ఏమిటి నవ్వుతున్నావు? నవ్వితే కొసరు అడగననుకుంటున్నావా? పోసి తీరాల్సిందే అన్నాడు. షావుకారు ఆ గిన్నె అడుగు భాగం లొట్టలో నూనె పోశాడు. సీతయ్య దానిని చాలా జాగ్రత్తగా పట్టుకొని రామయ్య దగ్గరకు వచ్చాడు. ఏమిటి సీతయ్య, గిన్నెని బోర్లించి పట్టుకొస్తున్నావు, నూనె తేలేదా అని అడిగాడు. తేకేం, ఇదిగో చూడు, ఇది కొసరు మాత్రమే, అసలు నూనె గిన్నెలో ఉంది అని గిన్నెలో నూనె చూపబోయాడు. అంతే. రామయ్య సీతయ్య తెలివి తక్కువతనానికి జాలిపడి, సీతయ్య, ఎలా బతుకుతున్నావయ్యా, 10 మందిని చూసి తెలుసుకోవాలి అన్నాడు. సీతయ్య కూడా చాలా బాధపడి, నేను నా తెలివిని పెంచుకుంటాను, అసలు తెలివి అంటే ఏమిటి అని అడిగాడు. సీతయ్యకు ఎంత చెప్పినా లాభం లేదనుకొని
సమయస్ఫూర్తి కలిగి ఉండాలి అని చెప్పాడు. రామయ్య కుంటుకుంటూ మెల్లగా వెళ్ళిపోయాడు. సీతయ్య సమయస్ఫూర్తి గురించి ఆలోచిస్తూ ప్రయాణం కొనసాగించాడు. కొంత దూరం పోయేసరికి ఒక ఇస్త్రీ దుకాణం కనిపించింది. ఇస్త్రీ షాపు యజమాని సమ్మయ్యను సమయస్ఫూర్తి అంటే ఏమిటి అని అడిగాడు. సమ్మయ్య సీతయ్యకు ఎలా చెప్పాలా అని ఆలోచించాడు. చూడు, నేను ఈ టేబుల్పై చేయి ఉంచాను. నీవు గట్టిగా నా చేతిపై ఒక గుద్దు గుద్దు అన్నాడు. ఇదేమిటి, సమయస్ఫూర్తి గురించి అడిగితే చేతిపై కొట్టమంటున్నాడు? ఒకవేళ ఇతను చెప్పినట్లు చేయకుంటే సమయస్ఫూర్తి గురించి చెప్పడేమో అనుకుని సీతయ్య ఒక్క గుద్దు గుద్దాడు. అప్పుడే సమ్మయ్య చటుక్కున తన చేతిని తీసేశాడు. అంతే, సీతయ్య చెయ్యి ఆ టేబుల్ని బలంగా తాకింది. అబ్బా, ఏమిటయ్యా, నేను సమయస్ఫూర్తి గురించి అడిగితే ఇలా చేశావు అన్నాడు సీతయ్య. సమయస్ఫూర్తి అంటే నీకు అర్థం కావాలని ఇలా చేశాను. నీవు గుద్దేటప్పుడు నేను ఒకవేళ చేతిని అక్కడే ఉంచితే ఏమై ఉండేది? నాకు దెబ్బ తగిలి ఉండేది. అందుకే నా చేతిని వెనక్కి తీసుకున్నాను. ఇదే సమయస్ఫూర్తి అంటే సమ్మయ్య వివరించాడు. ఓహో, సమయస్ఫూర్తి అంటే ఇంతేనా, అర్థమైంది అని తల ఊపి సీతయ్య ప్రయాణం కొనసాగించాడు. సాయంత్రానికి బంధువుల ఇంటికి చేరుకున్నాడు. తను కూడా తెలివిగలవాడినని నిరూపించుకోవాలి, తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి అని తహతహలాడాడు. అక్కడే ఉన్న తన బావమరిదిని పిలిచాడు. అతడు, ఏం బావా, ఏంటి అంటూ వచ్చాడు. నీకు సమయస్ఫూర్తి అంటే ఏమిటో చూపిస్తా చూడు అంటూ టేబుల్ కోసం వెతికాడు. కానీ అక్కడ టేబుల్ కనిపించలేదు. నేను నా చేతిని ముఖంపై ఉంచుకుంటాను, నీవు బలంగా నా చేతి మీద గుద్దు అన్నాడు. తన బావ సంగతి అతనికి బాగా తెలుసు. అతను చెప్పినట్లు చేయకపోతే ఏమనుకుంటాడోనని ఒక గుద్దు గుద్దాడు. సీతయ్య తన సమయస్ఫూర్తిని ప్రదర్శించడానికి తన చేతిని ముఖంపై నుంచి తీశాడు. అంతే.